హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయ్. వెల్కమ్ టు కిరణ్జో కిచెన్. ఈరోజు మన వీడియోలో సెకినాలు లేదా చుప్పులు ఎలా చేయాలో చూద్దాం. వీటిని తెలంగాణలో సెకినాలు అని, ఆంధ్రాలో సుప్పులు లేదా చుప్పులు అంటారు. ఈ సెకినాలను తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఈ సెకినాలు చేయడానికి రేషన్ బియ్యం బాగుంటాయి. ఈ బియ్యంను శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. 10 నుండి 12 గంటలు నానబెట్టాలి. నేనైతే పిండిని కొలతగా తీసుకున్నాను, అందుకు బియ్యం క్వాంటిటీ అనేది మెన్షన్ చేయలేదు. ఇలా నానబెట్టిన బియ్యంను స్ట్రైనర్లో వేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా ఉంచడం వలన ఎక్స్ట్రా నీరు అనేది పోతుంది. ఇలా వడకట్టిన బియ్యంను ఒక కాటన్ క్లాత్పై వేసి 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఈ బియ్యంలో ఉండే ఎక్స్ట్రా వాటర్ ఈ కాటన్ క్లాత్ అనేది పీల్చుకుంటుంది. అలా అని రైస్ని మరీ డ్రైగా చేయకూడదు, పిండి డ్రైగా వచ్చేస్తుంది. ఈ పిండిని పిండి మరలో పట్టించుకుంటే బాగుంటుంది. పిండి మర అవైలబుల్ లేనప్పుడు మిక్సీలో చేసుకోవచ్చు. ఈ పిండిని మిక్సీ చేశాక జల్లించుకోవాలి. ఇలా జల్లించిన పిండిని ఒక పళ్ళెంలో కానీ పాత్రలో కానీ వేసి ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వలన పిండి అనేది తడిగా ఉంటుంది, డ్రై అవ్వదు. ఇలా జల్లించి ఉంచిన బియ్యం పిండిని కప్పుతో కొలుచుకోవాలి. 4 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. 1 కప్పు నువ్వులు ఇంకో 1/2 కప్పు వేసుకోవచ్చు. ఈ నువ్వులు ఇలా వేయడం వలన రుచిగానే కాకుండా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇందులో 2 టీ స్పూన్ల వాము, 1/2 టీ స్పూన్ వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు డాల్డా వేసుకోవాలి. డాల్డా వేసుకుంటే గుల్లగా బాగా వస్తాయి. ఈ పిండిలో ఒకేసారి నీరు వేసి కలుపుకోకూడదు, కొద్ది కొద్దిగా నీరు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. ఈ పిండిని మరీ పలుచగా కలిపితే సెకినాలు అనేవి వేయటానికి రావు, ఫ్రై చేసాక కూడా గట్టిగా ఉంటాయి. పిండిని గట్టిగా కలిపినా మరీ పలుచగా కలిపినా ఈ సెకినాలు గట్టిగా వస్తాయి. వీటిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి, ఈ సెకినాలు చుట్టడానికి వస్తుందో రాదో. ఈ పిండి చిక్కగా అయిపోతే సెకినాలు ఇరిగిపోతాయి. ఈ బియ్యం పిండిని ఒక 1/2 గంట పాటు అలాగే ప్రక్కన ఉంచాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకుని ఒకవేళ చిక్కగా అయినట్లు ఉంటే కొంచెం నీటిని వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందంటే అవసరం లేదు. ఈ బియ్యం పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. మనకు అవసరమైనంత పిండి ముద్దను తీసుకుని మిగిలిన పిండి ముద్దపై మూత పెట్టి ప్రక్కన ఉంచాలి. చేతిని తడుపుకొని పిండి ముద్దను తీసుకుని వేళ్లతో రోల్ చేస్తూ ఈ సెకినాలను వేసుకోవాలి. వీటిని కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి. తెలంగాణలో వీటిని కాస్త సన్నగా చుడతారు, అదే ఆంధ్రాలో అయితే వీటిని లావుగా చుడతారు. ఇలా అన్ని సెకినాలను ఈ విధంగా చుట్టుకోవాలి. ఈ సెకినాలను ఇలా కాటన్ క్లాత్ పైన వేయడం వలన ఎక్స్ట్రా వాటర్ అనేది పీల్చేసుకుంటుంది. ఇలా ఈ సెకినాలను ఒక 5 నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ నూనె వేడయ్యాక ఈ సెకినాలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేయాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి ఫ్రై చేయాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే సెకినాలు రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.